అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే పాఠం ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. మనందరికీ తెలుసు, భారతదేశంలో 2 రకాల సార్వభౌమాధికారాలు కలిగిన అధినేతలు మనకి కనిపిస్తారు. ఒకటి నామమాత్రపు కార్యనిర్వహణాధిపతి, రెండోది వాస్తవ కార్యనిర్వహణాధిపతి. నామమాత్రపు మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ పద్ధతిని పాటిస్తున్నాం కనుక మనకి రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధిపతిగాను, అలాగే ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధిపతిగా, అంటే నిజమైన అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద చలాయించబడుతున్నప్పటికీ కూడా నిజంగా వాటిని అనుభవించేది ప్రధానమంత్రి అన్నమాట. కాబట్టి మరి మన భారత రాజ్యాంగం అటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. నాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నేటి మోదీ గారి వరకు అనేక మంది ప్రధానులు తమ తమ ముద్రను భారత రాజకీయాలపై వేయడం జరిగింది. సరే, మరి ఈరోజు మనము అసలు ప్రధానమంత్రి ఎంపిక విధానం ఏంటి, ఆయన పదవీ కాలం ఏంటి, మరి ఆయన పదవి ఏ సందర్భాల్లో కోల్పోవలసి వస్తుంది, ఆయన యొక్క అధికారాలు, విధులు, జీతభత్యాలు, ఆయన ప్రాముఖ్యత, ఇలాంటి కొన్ని అంశాలను గురించి చర్చిద్దాం. ముందుగా మనము ప్రధానమంత్రి నియామకం. సాధారణంగా మన భారతదేశంలో లోక్సభలో, మనకి పార్లమెంట్లోని దిగువ సభ అయిన లోక్సభలో మెజారిటీ పార్టీ సభ్యులు తనలో నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రపతి ఆమెను ప్రధానమంత్రిగా నియమించడం ఒక ఆనవాయితీగా జరుగుతోంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ మధ్య కాలంలో, అంటే సరే ఈ 2000 ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా సంకీర్ణమే రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ మరి 2 సందర్భాలలోని కూడా కావాల్సిన మెజారిటీ కన్నా ఎక్కువ సాధించడంతో సంకీర్ణ అంటే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కానీ అంతకు పూర్వము, అంటే ముఖ్యంగా 1977 అని మనం చెప్పలేం, కానీ ఒక విధంగా అలాగే చెప్పుకోవచ్చు. 4-5 పార్టీలు కలిపి జనతా పార్టీని ఏర్పరిచాయి కాబట్టి 1977 నుంచి కూడా అలా అనుకోవచ్చు. కానీ ఇంకా నిజంగా మనం బాగా అనుకోవాలంటే ఈ 1989, 1996 ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యూపీఏ, ఎన్డీఏ భాగస్వామ్య కూటములు ఎప్పుడు ఏర్పడ్డాయో ఈ సంకీర్ణ రాజకీయాలు బలపడ్డాయి. సో వీరందరూ కలిసి కూటములు, అంటే ఒకటి రెండు రాజకీయ పక్షాల కన్నా ఎక్కువ రాజకీయ పక్షాలన్నీ కలిపి ఒకే అభిప్రాయాలను, సిద్ధాంతాలను నమ్ముతాయి అనుకున్నవన్నీ కూడా ఒక చోట చేరి, మరి ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. దీన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళందరూ ఆ కూటముల్లో ఉన్న పార్టీలన్నీ కలిపి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. ఉదాహరణకి 1999లో బీజేపీ, అంటే ఇంకా అంతకుముందు కూడా జరిగింది, నేను మీకు మనందరికీ ఇంకా ఈజీగా గుర్తుండడం కోసం 1999లో బీజేపీ లోని వాజ్పేయి గారు కావచ్చు, 2004లో మరి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ 2014లో మోడీ గారు కావచ్చు, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన మనకి ప్రధానిగా 2019 ఎన్నికల్లో కూడా ఆయనే కొనసాగుతున్నారు దాని తర్వాత కూడా. కాబట్టి ఇలాగ ఇవన్నీ కూడా కొన్ని ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 2 పార్టీలు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీకే, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకే అబ్సల్యూట్ మెజారిటీ, అంటే మనకి 272 కన్నా కూడా క్షమించాలి 272 పైచిలుకు ఇంకా ఎక్కువే ఉన్న స్థానాలు చాలా ఘనంగా సాధించాయి. కాబట్టి ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలకు కొంతకాలం తెరపడిందిగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ విధంగా సంకీర్ణ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. తర్వాత ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఉభయ సభ సభ్యులు కాని వారిని కూడా ప్రధానమంత్రిగా నియమించే అవకాశం ఉంటుంది రాష్ట్రపతికి. అటువంటి సౌకర్యం కూడా ఉంటుంది. కాకపోతే అలాంటి సందర్భాలలో వారు 6 నెలలలోగా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని సాధించవలసి
ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళు ప్రధానిగా కొనసాగుతారు, లేకపోతే ప్రధానమంత్రి పదవి వారు కోల్పోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అలాగే చూసుకుంటే రాష్ట్రపతి విచక్షణతో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1979 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్కి పదవి నుండి కోల్పోయిన తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయినప్పుడు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు తన విచక్షణను ఉపయోగించి చరణ్ సింగ్ ని పిలవడం జరిగింది. అంటే పిలిచి వాళ్ళు ఏం చేస్తారంటే 30 రోజుల్లోగా వాళ్ళు ఈ యొక్క లోక్సభ యొక్క విశ్వాసాన్ని అడుగుతారు. అంటే లోక్సభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం ఈ మద్దతు ఆ ప్రైమ్ మినిస్టర్ కి ఉందా లేదా అని చెప్పి 30 రోజుల్లోగా వారు ప్రూవ్ చేసుకోమని వారిని అడగడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కూడా రాష్ట్రపతికి ఒక అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కూడా రాష్ట్రపతి తన విచక్షణతో ఉపయోగించుకుంటూ ఉంటాడు. తర్వాత చాలా సందర్భాల్లో రాజ్యసభ సభ్యుడిని కూడా ఎంపిక చేసుకోవచ్చు. మొట్టమొదట ఆ విధంగా నియమించబడిన వారు ఇందిరాగాంధీ, అలాగే మరి మన్మోహన్ సింగ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి రాజ్యసభ సభ్యులను కూడా, అంటే మనం ఏమనుకున్నాం, సాధారణంగా అయితే లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు అనుకున్నాము, కానీ కొన్ని సందర్భాల్లో రాజ్యసభ సభ్యులను కూడా ప్రధానమంత్రులుగా నియమించిన చరిత్ర మన భారతదేశ రాజకీయాల్లో కనిపిస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి మరి అధికార పక్షం తన మెజారిటీని కోల్పోయినప్పుడు, తన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సభలలో ప్రతిపక్ష నాయకులను కూడా ఆ పదవుల్లో రాష్ట్రపతులు ఆహ్వానించిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఆ విధంగా కూడా ఆ అవకాశం కూడా ఉంది. అంటే ఈ పద్ధతుల ద్వారా రాష్ట్రపతి ప్రధానమంత్రులను ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత మనం చూడాల్సింది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ప్రమాణ స్వీకారం. అయితే ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి సభ్యులు వీరందరూ కూడా మన రాష్ట్రపతి యొక్క సమక్షంలో వీరు తమ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. వీళ్ళు 2 రకాలు చేస్తారు. ఒకటి రెండోది గోప్యతతో కూడింది, ఇంకొకటి మామూలు సాధారణమైన ప్రమాణం ఉంటుంది. దాంట్లో ఈ విధంగా వాళ్ళు తన దృష్టికి మనం దాంట్లో ఇక్కడ మనకి ఏంటంటే, అయితే ఈ ప్రమాణ స్వీకారము అనేది కూడా ఏంటంటే 2 రకాలుగా చెప్పాను కదా. రెండోది గోప్యతతో, అంటే మొదటిది ఏంటంటే తను తన యొక్క వృత్తి పట్ల శ్రద్ధాశక్తులను చూపిస్తానని, పక్షపాతాన్ని చూడకుండా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఆ విధంగా ప్రమాణం చేయడం జరుగుతుంది అనమాట. రెండో రకమైన ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానమంత్రి తన దృష్టికి తేబడిన, తన ముందుకు వచ్చిన ఏ విషయంనైనా కేంద్ర మంత్రిగా కర్తవ్య నిర్వహణలో తన ముందుకు వచ్చిన ఏ విషయాన్నైనా ఆవశ్యకతమైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి కూడా అటువంటి రహస్యపూరితమైన విషయాలను వెల్లడించనని చెప్పి ఆ విధమైన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుంది. దేశ భద్రత, రక్షణ ఇలాంటి సంబంధించినవి వేరే వాళ్ళకి చెప్పడానికి ఉండకూడదు. అలాంటి విషయాలను కూడా నేను ఎవరికి చెప్పను అని చెప్పి ప్రమాణ స్వీకారం కూడా చేయడం. ఆ ప్రమాణ స్వీకార సందర్భంగానే ఈ గోప్యతతో కూడిన అంశాన్ని కూడా తను ఆ విధమైన ప్రమాణాలను కూడా ప్రధానమంత్రి చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత ప్రధానమంత్రి పదవీ కాలం. సాధారణంగా మరి ప్రధానమంత్రి పదవీ కాలము అంటే మనకి భారత రాజ్యాంగంలో 75(1) ప్రకారం ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. 75(1) ప్రకారం. అలాగే మరి అదే 75వ అధికరణ ఏం చెప్తోందంటే, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే, రాష్ట్రపతి సంతృప్తి మేరకు మాత్రమే ఈ యొక్క ప్రధానమంత్రి ఉంటాడని. కానీ అసలు రాష్ట్రపతి విశ్వాసము అనే అది నిజం అంటే పార్లమెంటరీ ప్రభుత్వంలో నిజానికి వచ్చేసరికి, వాస్తవానికి వచ్చేసరికి ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం అనే బదులు మనం ఏం చెప్పొచ్చు అంటే, పార్లమెంటులోని దిగువ సభల సభ్యులకు దిగువ సభలో ఈ ప్రధానమంత్రితో సహా మంత్రిమండలి అంతా కూడా సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఏ సందర్భాల్లో వాళ్ళ పదవిని కోల్పోతారో, ప్రధానమంత్రి పదవి కోల్పోతారో చూద్దాం. విశ్వాస అవిశ్వాస ఫలితాలను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి తన బల నిరూపణ, మెజారిటీ అంటే సభ్యుల బల నిరూపణ కోసం ఏమడుగుతాడంటే తనే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాడు.
ఆ విధంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు తన విశ్వాస తీర్మానాన్ని నెగ్గినట్లయితే తన పదవిలో కొనసాగుతాడు. కానీ విశ్వాస తీర్మానం వీగిపోతే తనకు మెజార్టీ లేనట్టే కదా, కాబట్టి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాలే అవిశ్వాస తీర్మానం పెడతారు. ఇందాకలేమో విశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకున్నాం, అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. అవిశ్వాస తీర్మానం అంటే మాకు మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు అని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. ఆ తీర్మానంలో అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినట్లయితే అంటే అది ప్రతిపక్షాల విజయం అవుతుంది. అప్పుడు సో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయితే అప్పుడు కూడా ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవలసి వస్తుందన్నమాట. తర్వాత ప్రభుత్వ బిల్లు ఏమైనా ఆమోదింపబడకపోతే, ప్రభుత్వ బిల్లు వీగిపోతే ఆ సందర్భంలో కూడా ప్రధానమంత్రి రాజీనామా చేయవలసి తన పదవిని కోల్పోతాడు. ఒకవేళ ప్రైవేట్ బిల్లుని ఎవరైనా ఒక ప్రైవేట్ బిల్లు అంటే ప్రభుత్వంలో కాని వారు సభ్యులు, ప్రభుత్వంలో లేని వారు, పార్లమెంట్ లో ఉండే సభ్యులు కానీ వారు ప్రభుత్వంలో సభ్యులు కాని వారు, కేవలం పార్లమెంట్ లోనే సభ్యత్వం ఉన్న వాళ్ళు అంటే ఎంపీలు, వారు ఎవరైనా ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేట్ బిల్లు అంటాము. అటువంటి బిల్లు ఒకవేళ ప్రభుత్వం మీ బిల్లుని ఆమోదించట్లేదని చెప్పి పార్లమెంట్ కనుక ఆమోదించింది అనుకోండి, అప్పుడు కూడా ప్రధానమంత్రి తన పదవి కోల్పోతాడు. అలాగా లోక్సభ కనుక ఆర్థిక బిల్లును బడ్జెట్ తిరస్కరించినప్పుడు కూడా ఈ విధమైన ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవలసి వస్తుంది. తర్వాత అదే విధంగా కోత తీర్మానము బడ్జెట్ పై కోత తీర్మానం నెగ్గినప్పుడు కూడా, బడ్జెట్ పై కోత తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినప్పుడు అది నెగ్గినప్పుడు కూడా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది ప్రధానమంత్రి. అలాగే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు పెట్టి తీర్మానం ఒకవేళ కనుక వీగిపోయినా, లేకపోతే దానికి సవరణ తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే సవరణ తీర్మానం నెగ్గినా ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవలసి వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మంత్రి పదవి కోల్పోతే ప్రధానమంత్రికి ఏమీ కాదు. కానీ ఒక ప్రధానమంత్రి కనుక పదవిని కోల్పోతే ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి కూడా పదవిని కోల్పోతుంది. అది ప్రధానమంత్రి యొక్క ప్రభావం అన్నమాట. ప్రధానమంత్రి మాత్రం పదవిని కోల్పోయినట్లయితే, ప్రధానమంత్రి రాజీనామా చేసినట్లయితే మంత్రి మండలి కూడా ఆ ప్రభుత్వమే పదవిని కోల్పోయినట్టు అవుతుంది, ఆ ప్రభుత్వమే కూలిపోతుంది అనమాట. కాబట్టి ప్రధానమంత్రి రాజీనామాకి మంత్రి మండలి రాజీనామాకి తేడా ఈ విధంగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత జీతభత్యాల గురించి మాట్లాడుకుంటే, మరి ప్రధానమంత్రికి ఇప్పుడున్న ప్రస్తుతం ఆయన జీతము 2,80,000 రూపాయలు ఆయనకి చెల్లించబడుతుంది. ఒక పార్లమెంట్ సభ్యునిగా అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తాడు. సత్కార భత్యం లభిస్తుంది, కారు రవాణా సౌకర్యాలు కావచ్చు, టెలిఫోన్ సౌకర్యాలు కావచ్చు, ఉచిత నివాసం కావచ్చు, వైద్య సౌకర్యాలు కావచ్చు, ఈ విధంగా ఆయనకి అనేక రకాల సౌకర్యాలు కూడా ప్రధానమంత్రికి లభించడం మనము గమనించవచ్చు. తర్వాత అలాగే ఇక మనము ప్రధానమంత్రికి గల అధికారాలు, విధుల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రికి ఏ విధమైన అధికారాలు విధులు అనేవి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం రాష్ట్రపతి అధికారాలను విధులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఆ అధికారాలన్నీ నిజానికి ప్రధానమంత్రి చెలాయిస్తాడు. ఎందుకంటే భారతదేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, బ్రిటన్ వల్లే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. కాబట్టి ఇక్కడ వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రధానమంత్రే. కాబట్టి మరి అటువంటి అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి అనుభవిస్తుందని మనము చెప్పుకోవచ్చు. మరి అలాంటి ప్రధానమంత్రి ఎటువంటి అధికారాలను చెలాయిస్తాడో కొన్ని మనము డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి మంత్రిమండలితో సంబంధం. మంత్రిమండలితో సంబంధం అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రధానమంత్రి మంత్రిమండలిని అంటే రాష్ట్రపతి మంత్రులను నియమించాలంటే ప్రధానమంత్రి సిఫార్సుల మేరకే, ప్రధానమంత్రికి నచ్చిన వారు మాత్రమే మంత్రిమండలిగా నియమించే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ ఒత్తిళ్లు కావచ్చు, వీటన్నిటికీ తలొగ్గాల్సి ఉంటుంది. కానీ దాదాపుగా ఆయన అనుయాయులు లేకపోతే ఆయనకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే మంత్రులుగా నియమించుకునే అవకాశం ప్రధానమంత్రికి ఉంటుంది. పూర్తి స్వేచ్ఛ అనేది ప్రధానమంత్రికి సాధారణంగా అయితే ఇవ్వబడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మంత్రిమండలిలోని సభ్యులకు ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలి,
అవసరమైతే ఆ తర్వాత శాఖలను షఫల్ చేయడం అంటాం, అంటే పునర్వ్యవస్థీకరిస్తాడు. ఒక శాఖ మంత్రి నుంచి మరొక శాఖ మంత్రికి మార్చడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు. రాజీవ్ గాంధీ గారి హయాంలో దాదాపు 13 సార్లు, 5 సంవత్సరాల్లో 13 సార్లు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిందంటే ప్రధానమంత్రికి ఆ విషయంలో ఎంత అధికారం ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఏ మంత్రి అయినా రాజీనామాని చేయమని అడగచ్చు, అలాగే ఆ మంత్రిని బర్తరఫ్ చేయమని కూడా రాష్ట్రపతికి సలహా ఇవ్వచ్చు. ఇవి రెండూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చేయమంటే చేయాల్సిందే, ఒకవేళ చేయకపోతే రాష్ట్రపతి ఖచ్చితంగా ప్రధానమంత్రి చెప్పాడంటే తొలగించాల్సిందే. అంత మంత్రి మండలి మీద అంత అదుపు ప్రధానమంత్రికి ఉంటుందన్నమాట. అలాగే మంత్రిమండలి సమావేశాలన్నిటికీ కూడా ఆయన అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత మంత్రిమండలి యొక్క కార్యకలాపాలన్నిటికీ కూడా కార్యకలాపాలను సమన్వయీకరించడము, వారికి మార్గనిర్దేశం చేయడము, వారు ఏమైనా సరైన మార్గంలో నడవకపోతే మందలించడము, ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి ఉండే అధికారాలను తెలియజేస్తాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒకవేళ కనుక మంత్రిమండలి ప్రధానమంత్రి రాజీనామా చేశాడంటే మంత్రిమండలే తన యొక్క అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక మంత్రిమండలిపై తన పూర్తి అధికారాలను, తర్వాత పూర్తి అధికారాలనే కాకుండా పూర్తి ప్రభావాన్ని మంత్రిమండలిపై ప్రధానమంత్రి చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాష్ట్రపతితో సంబంధం ఏంటి? రాష్ట్రపతితో సంబంధము, ఎటువంటి సంబంధాలను కలిగి ఉంటాడు ప్రధానమంత్రి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో 78వ అధికరణ ప్రకారము ప్రధానమంత్రి రాష్ట్రపతికి గల సంబంధాలను 78వ అధికరణ అధికార రీత్యా ప్రధానమంత్రికి రాష్ట్రపతికి గల సంబంధాల రీత్యా ఈ యొక్క అధికరణ చాలా ముఖ్యమైనది. దీని ప్రకారము అనేక అంశాలు మనకి గోచరం అవుతాయి. అయితే అంతకన్నా ముందు మనం ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక్క మాటలో అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలికి రాష్ట్రపతికి వారధి వంటి వాడు. ఒక బ్రిడ్జ్, ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ది ప్రెసిడెంట్. సో ఒక వారధి వంటి వాడు అనమాట. ఇలా ఏ విధంగా అంటే రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడనమాట. అలాగే ఏ విషయాల్లో సంధానకర్తగా ఉంటాడు, ఏ విధంగా ఆయన సంధానకర్త అనే విషయం ఇప్పుడు మనము తెలుసుకోవచ్చు. కేంద్ర వ్యవహారాల్లో పరిపాలనకు సంబంధించిన పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మంత్రిమండలి శాసనాలను అంటే శాసనాల నిర్మాణంలో శాసన నిర్మాణం జరిగే క్రమంలో అంటే ఈ బిల్లుని ప్రవేశపెట్టే విషయంలో జరిగిన నిర్ణయాలన్నిటినీ కూడా రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేస్తాడు. అలాగే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తర్వాత కేంద్ర వ్యవహారాలను తర్వాత కేంద్ర పరిపాలనా వ్యవహారాలను కూడా రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక మంత్రి ఏమైనా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి ఒకవేళ మరి ఒక మంత్రి కేవలం మంత్రి మాత్రమే నిర్ణయం తీసుకుంటే అది మంత్రిమండలి మొత్తం నిర్ణయం తీసుకున్నట్టు కాదు కనుక మరి ప్రధానమంత్రిని కోరినట్లయితే రాష్ట్రపతి ఆ విధంగా ఆ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలిలో చర్చించే బాధ్యతను ప్రధానమంత్రి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అలాగే రాష్ట్రపతి ఇచ్చే సందేశాలను కూడా ప్రధానమంత్రి మంత్రిమండలికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి మధ్య సంబంధము చాలా చాలా ముఖ్యమైనది. అనేక సందర్భాలలో ముఖ్యంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అంటే మన ఆ సందర్భంలో ఉన్న నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా చాలా రాష్ట్రపతితో చాలా గౌరవ మర్యాదలతో వ్యవహరించేవారు.
అయితే ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ తర్వాత చివరి సమయాలలో అంత అంత రాష్ట్రపతికి అంత సాంప్రదాయాన్ని అంతగా పాటించేవారు కాదని కొందరి రాజనీతి శాస్త్రజ్ఞుల రాజకీయ పండితుల అభిప్రాయం. అంటే ఎంత తరచుగా తరచుగా కలిసేవారు కాదని ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఇక రాజీవ్ గాంధీ గారు జ్ఞాని జైల్ సింగ్ గారి రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంబంధాలు మనకు తెలుసు. వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఉండేవి. ఒకానొక సందర్భంలో రాష్ట్రపతిపై మరి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కూడా పార్టీ భావించినప్పటికీ మరి వాళ్ళ పదవి జ్ఞాని జైల్ సింగ్ గారి పదవీ కాలం 4 నెలలే ఉంది కాబట్టి ఆ పట్టుదలను విరమించుకోవడం కూడా జరిగింది. అంటే ఇది ఒక వ్యక్తిగతంగా వారి వ్యవహార శైలిని బట్టి కూడా ఈ సంబంధాలు అనేవి నెలకొల్పబడతాయి అనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే సాధారణంగా చాలా వరకు హుందాగానే ఈ రాష్ట్రపతి ప్రధానమంత్రి సంబంధాలు కొనసాగించడానికి ఇరువురు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు అన్నమాట. ఇక తర్వాత అలాగే అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. రాష్ట్రపతి నియమించే అనేక నియామకాలన్నీ కూడా సలహాలు ఇచ్చేది ప్రధానమంత్రి, అతని ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి. అది మనం మర్చిపోకూడదు. ప్రధానమంత్రి మరియు అతని ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి చాలా సూచనలని, అసలు అన్ని సూచనలని కూడా వారే ఇస్తారు. వారి సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి నియమిస్తాడు. నియామకాలన్నీ కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 74(1)లో క్లియర్ గా ఉంది. ఏంటంటే రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఉంటుంది అనేది. కానీ అది ఈ యొక్క అధికార పరిధిని అంతగా అంటే ఆ ఒక్క అధికరణ ఇంత ప్రధానమంత్రి అనేది మనకు తెలియజేయదు. కానీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ యొక్క సాంప్రదాయాలు మాత్రం ప్రధానమంత్రిని అంత బలోపేతమైన అధికారం కలిగిన వాస్తవ కార్యనిర్వహణాధిపతిగా నిలబెడుతున్నాయి అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అధికారం ఏంటంటే ప్రధానమంత్రి పార్లమెంట్. మరి ప్రధానమంత్రికి పార్లమెంట్ పై ఉన్న అధికారాలు ఏంటి? ప్రధానమంత్రి ఎటువంటి అధికారాలను పార్లమెంట్లో పార్లమెంటు నాయకునిగా ప్రధానమంత్రి ఏ విధమైన అధికారులు, ముఖ్యంగా ఆయన లోక్సభ నాయకుడిగా ఆయన్ని వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పొచ్చు, మన పార్లమెంట్ నాయకుడిగానే మనం ఇంకా ఆయనకున్న అధికార విస్తృతిని బట్టి పార్లమెంట్ నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి, పార్లమెంటీ వ్యవహారాల విషయంలో రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహాలు ఇస్తూనే ఉంటాడు. రాష్ట్రపతి ఏ విధంగా పార్లమెంట్ వ్యవహారాలు నడిపించాలి అని, అసలు లోక్సభ రద్దు కూడా మరి ప్రధానమంత్రి ప్రధానమంత్రి అతని ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే లోక్సభను కూడా రాష్ట్రపతి రద్దు చేస్తూ ఉంటాడు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పరచడం కానీ, వాటిని ఎంతకాలం నడిపించాలి, వాటిని ఎప్పుడు వాయిదా వేయాలి, ఇవన్నీ సలహాలను కూడా అవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. కానీ సలహాలను ఇచ్చేది, తెర వెనుక ఉండి నడిపించేది మాత్రం, వాస్తవంగా అధికారాలను అనుభవించేది ప్రధానమంత్రి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగానే లోక్సభ రద్దుకు ఆయన ఎప్పుడైనా కూడా లోక్సభ రద్దు చేయమని అడిగే అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. మనం అది గమనించవచ్చు. తర్వాత సభలో విధానాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి ముఖ్యమైన విధానాలను ప్రకటన చేస్తూ ఉంటాడు. అలాగే సభలో మంత్రులు ఇచ్చిన సమాధానాలతో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష సభ్యులు తృప్తి పడినప్పుడు ప్రధానమంత్రి జోక్యం చేసుకుని తానే స్వయంగా సమాధానం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకునే ప్రక్రియలో ప్రధానమంత్రి ఇతర ప్రతిపక్ష నాయకులను సంప్రదించడం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం సభలో ఈ విధంగా ఆయన ప్రతిపక్ష నాయకులతో కూడా మంచి సత్సంబంధాలను నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం గమనించినట్లయితే తెలంగాణ బిల్లుని ఆమోదింపజేయడం కోసము అప్పటి మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ, లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నాయకులతో సంప్రదించడం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా చాలా ఒక ప్రముఖమైన పాత్ర పార్లమెంటు హుందాగా నడిపే విధానంలో అటు స్పీకర్ కావచ్చు, అటు చైర్మన్ కావచ్చు, ఇటు మన రాష్ట్రపతికి కావచ్చు, తన వంతు సహాయాన్ని అందించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక అధికారం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మరియు అధికార పార్టీ. ప్రధానమంత్రి మరియు అధికార పార్టీ. ప్రధానమంత్రికి అధికార పార్టీపై ఎటువంటి పట్టు ఉంటుంది అనే విషయం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రధానమంత్రి మరొక వారధిగా పనిచేస్తాడు.
ఇందాక మనం అనుకున్నట్టు రాష్ట్రపతికి మరియు మంత్రి మండలికి మధ్య, అలాగే ప్రభుత్వ ప్రభుత్వానికి మరియు ప్రభుత్వానికి మరియు పార్టీకి మధ్య ఈయన ఒక వారధిగా పనిచేస్తాడు. ఏ విధంగా అంటే కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. కొంతకాలము అంటే ఫస్ట్ నెహ్రూ గారు, ఆచార్య కృపాలిని గారు, వీరి తర్వాత కొంతకాలం తానే పార్టీ పగ్గాలను చేపట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ వేరే వారికి ఇవ్వడం జరిగింది. కానీ అంటే చాలా సందర్భాలలో ఆ విధంగా కూడా మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో పార్టీ అధ్యక్షులు ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అలా చేపట్టి అధ్యక్ష పగ్గాలు తానే చేపట్టినప్పటికీ, లేదంటే అధ్యక్షుడు వేరేగా ఉన్నప్పటికీ పార్టీకి తన ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా పనిచేస్తూ ఉంటాడు. పార్టీ ఇచ్చే సూచనలను అంటే పార్టీ ఇచ్చిన అమలు చేసిన పార్టీ మేనిఫెస్టోని అమలు చేసేందుకు తన ప్రభుత్వ విధానాలుగా రూపొందించేందుకు కృషి చేస్తాడు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రజలలో తీసుకెళ్లడానికి పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, పార్టీ ఏ విధమైన అంశాలను నడిపించాలి, వ్యవహరించాలి, పార్టీ ఏ విధంగా అనే విషయాల్లో పార్టీకి సూచనలు ఇస్తాడు. తర్వాత ఆయన అధికార పార్టీ నాయకుడుగా కూడా మనము సరే అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా ఒక ప్రముఖమైన నాయకుడిగా మాత్రం ఖచ్చితంగా ఉంటాడని చెప్పవచ్చు. ఈ విధంగా అనేక కీలకమైన అంశాలను అంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక సంధానకర్తగా ఉంటూ అనేక ముఖ్యమైన అంశాలను పార్టీ దృష్టికి, పార్టీ ఇచ్చే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆ విధానాలుగా, పార్టీ విధానాలను ప్రభుత్వ విధానాలుగా అమలు చేయడం కోసం కూడా ఎంతో కృషి చేస్తూ ఈ విధంగా ప్రముఖమైన పాత్రను వహిస్తూ ఉంటాడు. పార్టీలోని ముఖ్యమైన కీలకమైన వ్యక్తులను తన మంత్రులుగా సభ్యులుగా కూడా, మంత్రివర్గాల్లో సభ్యులుగా కూడా తీసుకోవడం కూడా మనము చాలాసార్లు గమనిస్తూ ఉంటామన్నమాట. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు ప్రధానమంత్రి. అలాగే సంకీర్ణ పార్టీలు ఉన్న సందర్భంలో కూడా, ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో కూడా ప్రధానమంత్రి చాలా జాగరూకతతో, చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అని మనం చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక తరువాత ప్రధానమంత్రి అంతర్జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏంటి, తన అధికారాలు ఏంటి? అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశానికి నిజం చెప్పాలంటే భారతదేశానికి చెప్పాలంటే రాష్ట్రపతి చాలా విదేశాలలో రాష్ట్రపతి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన పేరు మీదే అన్ని సందులు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిజానికి ప్రధానమంత్రి చాలా కీలకమైన బాధ్యతలను వహిస్తూ ఉంటాడు. సరే, కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి కూడా విదేశీ పర్యటన జరుపుతూ ఉంటాడు. కానీ అసలు విదేశాంగ విధాన రూపకర్తగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గమనిస్తే ఆనాడు నెహ్రూ గారి దగ్గర నుంచి ఈనాటి మోదీ గారి వరకు ప్రధానమంత్రులుగా వారు విదేశాంగ విధానాలను తమ శైలిలో వారు విదేశాంగ విధానాలు రూపొందించారు. అటు ప్రధానమంత్రి మన నెహ్రూ గారు అయితే విదేశాంగ విధాన రూపశిల్పిగా కూడా మనం వర్ణిస్తూ ఉంటాము. అలీన విధానము, ఇలాంటి పంచశీల, ఇలాంటి అద్భుతమైన శాంతి కాముక విధానాలను రూపొందించడం మనం గమనించవచ్చు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధ సమయంలో వ్యవహరించిన తీరు కావచ్చు, ఇందిరాగాంధీ గారి అలీన విధానం యొక్క శిఖరాగ్ర సమావేశం జరపడం కావచ్చు, రాజీవ్ గాంధీ గారి సమయంలో సార్క్ కావచ్చు. అలాగే ఇంకా గమనిస్తే మనము ఇప్పుడు పివి నరసింహరావు గారి లుక్ ఈస్ట్ పాలసీ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయా ప్రధానమంత్రులు విదేశాంగ రూపకల్పనలో వారి పాత్రను పోషిస్తూ భారత రాజ్యాంగ విలువలకు తూట్లు పొడవకుండా వాటిని కాపాడుతూ భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్జాతీయ శాంతిని, అంతర్జాతీయ యొక్క రాజకీయాలలో అటువంటి కీలక పాత్రను భారత ప్రధానమంత్రులు వారి పాత్రలు పోషిస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత వారు అంతేకాకుండా వాళ్ళు ఈ శాంతి సమావేశాలు, భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమావేశాల్లో కావచ్చు, G20 ఇలాంటి అంతర్జాతీయ
సమావేశాలలో కావచ్చు, వీళ్ళు మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వీరు పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో విదేశాలలో పర్యటిస్తూ అనేక ఒప్పందాలను చేసుకుంటూ విదేశీ యొక్క విదేశాలకు సంబంధించిన ఆ వారి వారి పాలకులను మన భారతదేశానికి ఆహ్వానించడం కావచ్చు, వారితో సందులు సమావేశాలు అనేక అంశాలలో మనము వారు ఇవన్నీ కూడా మనము వీరు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇవంటే రాష్ట్రపతి పేరు మీద కానీ ఇవన్నీ జరుగుతాయి. వాటి కొన్ని సందుల సమావేశాలు పార్లమెంట్ కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఈ విధంగా సత్సంబంధాలను నెలకొల్పుకునే విషయంలో తమ వంతు పాత్రను ప్రధానమంత్రులు పోషిస్తూనే ఉంటారు. అనేక దేశాలలో పర్యటనలు కూడా జరుపుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా వారు అంతర్జాతీయ రాజకీయాలలో ప్రధాని పాత్ర చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనదని మనము గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఇక ఇవే కాకుండా ఇంకా ఇంకా చాలా ఇతర అధికారాలు కూడా ఒక దేశ ప్రధానిగా ఆయన చలాయిస్తూ ఉంటాడు. నీతి ఆయోగ్ కావచ్చు, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రత మండలి, అంతర్జాతీయ మండలి, జాతీయ జలవనరుల మండలి, ఇలాంటి అనేక దేశాభివృద్ధికి సంబంధించిన సంస్థలకు ఆయన అధ్యక్షత వహిస్తూ వాటికి మార్గనిర్దేశనం చేస్తూ వాటిని సరైన దారిలో నడిపించేటట్టు దేశాభివృద్ధికి తద్వారా వాటిని ఉపయోగపడేటట్టుగా చేయడంలో ప్రధానమంత్రి కీలకమైన పాత్రను పోషిస్తాడు. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘం ఉండేది. ఇప్పుడు దాని మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే 2014 తర్వాత దీన్ని నీతి ఆయోగ్గా మార్చడం మనం గమనించవచ్చు. ఆ విధంగా అన్ని అంశాలలో ప్రధానమంత్రి తన యొక్క ముద్రను వేస్తూ ఉంటాడు. అలాగే ప్రభుత్వం ముఖ్య వాచక ప్రతినిధి అంటే ప్రధానమంత్రి ప్రభుత్వం తరఫున ఏం ప్రకటనలు చేస్తూ ఉంటాడా అని చెప్పి పార్లమెంట్ లో కావచ్చు, బయట కావచ్చు, జాతిని ఉద్దేశించి తాను చేసే ప్రకటనకు చాలా విలువ ఉంటుంది. దేశ ప్రజలందరూ అనేక సమయాలలో ప్రధానమంత్రి ఎటువంటి ప్రకటన చేస్తారో అనే మనం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. దానికి మీరు గమనించవచ్చు, ఇటీవల కాలంలో మోదీ గారు లాక్డౌన్ సంబంధించి ప్రకటనలు చేసినప్పుడు, అంటే ఒక ఉదాహరణ మాత్రమే, ఒక చిన్న మచ్చుతునక ఒక ఉదాహరణ మాత్రమే. మరి లాక్డౌన్ సందర్భంగా ప్రధాని గారు కరోనా సమయంలో మరి విధించబడిన లాక్డౌన్ ప్రకటన కావచ్చు, ఆ తర్వాత ఆయన ఇచ్చిన అనేక రకాల పిలుపులు కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలందరూ పాటించడం మనము గమనించడం జరిగింది. అంటే ప్రధానమంత్రికి ఆయన యొక్క మాటకు అంత విలువ ఉంటుంది. ప్రధానమంత్రి ఆయన కావచ్చు, ఆవిడ కావచ్చు, ఎవరైనా సరే ఆ పదవిలో ఉండే వారి చెప్పే విషయాలకు దేశం మొత్తం కూడా స్పందించడం మనము గమనించవచ్చు. అనేక క్లిష్ట సమయాలలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానులు మాట్లాడడం, దేశ ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వడం మనం చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాం. అలాగే అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆపదలను తొలగించడానికి ఆయన చాలా కృషి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రస్తుత సమయంలో కరోనా ఉంది. ఈ కరోనా సమయంలో మన దేశ ప్రధాని అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులతో కావచ్చు మాట్లాడుతూ ఆయా రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అత్యవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండడం మనము గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా జాతీయ నాయకుడిగా అనేక రాష్ట్రాలలో పనిచేస్తూ అక్కడి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి సాధక బాధకాలను తీర్చే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి తీరుస్తూ ఉంటాడు. ప్రధానమంత్రికి అంతటి స్థానం ఉందన్నమాట, అంతటి అధికారాలు, అంతటి విస్తృతమైన అధికారాలు అనేవి మనము ఆయనకున్న అంతటి విస్తృత అధికారాలను మనము గమనించవచ్చు. అలాగే తర్వాత ఆయన ఎప్పుడు రాజకీయ అధినేతగా ప్రజాసేవకు అంకితమై ఉంటాడు. ప్రధానమంత్రి ఇప్పుడు ప్రజాసేవకే ఇందాక మనం చెప్పుకున్నట్టు అందించడానికి సిద్ధంగా తన యొక్క అంకిత భావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆయన ఒక దేశ ప్రధానిగా పార్టీతో మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ రాష్ట్రపతి మంత్రి మండలికి వారధిగా తర్వాత దేశంలో ఉండే ప్రజల సంక్షేమ దృష్ట్యా ఆయన ప్రజల నాయకుడిగా లోక్సభ పార్లమెంటు రాజ్యసభ లోక్సభలతో కూడిన పార్లమెంటు నాయకుడిగా ఇలాగా విదేశాంగ వ్యవహారాల ఇలాగ ఆయన అనేక రకాలైన విస్తృతమైన అధికారాలను కలిగి ఉంటాడని మనకి ఈ చర్చ ద్వారా అర్థమవుతుంది.
కాబట్టి ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యత. ఎందుకు ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం కూడా మనం చర్చించుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రధానమంత్రి చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తాడు. రాష్ట్రపతిని ఒక పార్టీ మనందరికీ తెలుసు, పార్టీలు తమ తమ అభ్యర్థులను రాష్ట్రపతిగా పోటీకి నియమిస్తూ ఉంటాయి. ప్రధానమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో తన యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. తనని కాదని పార్టీ సభ్యులు వేరే వారి యొక్క పేరును రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు నామినేట్ చేయరన్నమాట. అంటే అంటే రాష్ట్రపతి ఎంపిక విషయంలో ప్రధానమంత్రికి అంతటి పాత్ర ఉంటుంది. తర్వాత పార్టీలో కూడా తన యొక్క పాత్ర ఇందాకలే మనం చాలా డిస్కస్ చేసాం. పార్టీలో తన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. పార్టీని ఏ విధంగా నడిపించాలి, ఇప్పుడు అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రిగా ఉండే వారి యొక్క ముద్ర పార్టీపై చెరగరానిదిగా ఉంటుంది అనమాట. చాలా ముఖ్యమైన పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఎటువంటి సభ్యులను వారు మంత్రులుగా తీసుకోవాలి, రాష్ట్రాలలో ఎటువంటి వారిని ముఖ్యమంత్రులుగా నియమించాలి, అదే పార్టీ గెలిస్తే ఆ అధికార పక్షమే కనుక కేంద్రంలోని అధికార పార్టీయే రాష్ట్రాలలో కూడా ఆయా రాష్ట్రాల్లో గెలిస్తే అక్కడ ఎవరిని ముఖ్యమంత్రులను చేయాలి, తన అనుయాయులకు ఎక్కువ ప్రాముఖ్యత వచ్చే విధంగా ప్రధానమంత్రి పార్టీలో తన వంతు అధికారాలను చలాయిస్తూ ఉంటాడని మనము తప్పకుండా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యమంత్రులతో కూడా ఈయనకి సత్సంబంధాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. పాలన సజావుగా సాగాలి అంటే రాష్ట్రంలో ఏ పార్టీలున్నా ఏ పక్షాలున్నా కూడా వారందరితో కూడా కలుపుకోలుగా మరి ప్రధానమంత్రి వ్యవహరించి మరి ముఖ్యమంత్రులతో సంప్రదిస్తూ పాలనను కొనసాగించవలసి ఉంటుంది. దీనికి కూడా మనం కరోనాను ఉదాహరణగా చెప్పుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రధాని మరి అనేక సందర్భాలలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వారిని కలుపుకుంటూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తూ మరి కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తూ కరోనా పట్ల లాక్డౌన్ కు సంబంధించిన అనేక విధానాలను, అంటే ఇది ఒక ఉదాహరణ. ఇంకా అలాంటి విషయాలు ఎన్నో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను సంప్రదిస్తూ ఉంటాడు. ఇది మీకు ఒక ఉదాహరణ ఇచ్చారనమాట నేను మీకు. సో ఆ విధంగా ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదిస్తూ తన పరిపాలనను కొనసాగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించి ఆ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రులే రాష్ట్రాలలో ఉంటే వారి చెరగని ముద్ర వేస్తాడు. అవసరమైతే బాగా పనిచేసిన ముఖ్యమంత్రులు ఉంటే వారిని కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకున్న సందర్భాలను చాలా గమనించాము. ఆయా సందర్భాలలో ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన వారిని కూడా ప్రధానమంత్రి తమ మంత్రివర్గానిలో ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను అనేక మందిని కేంద్ర మంత్రులుగా, తన సన్నిహితులను కేంద్ర మంత్రులుగా తీసుకోవడం జరిగింది. ఇలాగా ముఖ్యమంత్రులతో సత్సంబంధాలను అనేది మరికి ప్రధానమంత్రి కొనసాగిస్తూనే ఉంటూ ఉంటాడు. ఇక ఈయన పాత్ర గురించి, ఈయన యొక్క ప్రాముఖ్యత గురించి మనకు అర్థం కావాలంటే కొంతమంది ప్రముఖులు, అంటే అఫ్ కోర్స్ వారు బ్రిటన్ ప్రధానమంత్రి గురించి మాట్లాడారు. కానీ అవే మన భారతదేశానికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మనం కూడా అటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి అది భారతదేశ ప్రధానమంత్రికి కూడా అటువంటి వారు చెప్పిన కొన్ని యొక్క ఈ కొటేషన్స్ కావచ్చు, వారు చెప్పిన అంశాలు ఇవి మనం గమనించినట్లయితే ప్రధానమంత్రి యొక్క పాత్ర ఏంటి, ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను కొంతమందివి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సామాన్యుల్లో క్యాబినెట్ సౌధానికి మూలస్తంభం వంటి వాడని లార్డ్ మార్లే గారు వర్ణించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమానులు అంటున్నాడు, సామాన్యుల్లో ప్రథముడు అంటున్నాడు. అంటే చాలా అందరికన్నా ముఖ్యమైన వాడు అని, అంటే ఉద్దేశం అదనమాట. చాలా అందరికన్నా ప్రధానమంత్రి అంటేనే మనకు అర్థమైపోతుంది మనం ఇందాక అంత చర్చించుకున్నాం ఆయన అధికారాల గురించి. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఈయన ఎంత ముఖ్యమైన తన వంతు పాత్రను పోషిస్తాడు అనే విషయంలో. తర్వాత అలాగే హెర్బర్ట్ మారిసన్ అనే ఆయన ఇంకొక విషయం చెప్తాడు. హెర్బర్ట్ మారిసన్ అనే ఆయన ఏం చెప్తాడంటే
అధినేతగా ఆయన సమానుల్లో అంటాడు, సమానుల్లో అంటాడు. కానీ నిజానికి చెప్పాలంటే మారిసన్ గారు చెప్పినట్టుగా సమానుల్లో ప్రధానుడు కాదు, ఈయన అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు వారు అదే అంటారు, అంతకన్నా ఎక్కువ ప్రధానమంత్రి. ఆయన అధికారాలన్నిటికీ కూడా మంత్రులు కొన్నిసార్లు తలగ్గాల్సి వస్తుంది. నిజంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లేటర్ పార్ట్ లో చూసుకున్నా, లేకపోతే ఇప్పటి మోదీ గారి పాలన చూసినా కూడా మంత్రులందరూ కూడా ఒక విధంగా ప్రధానమంత్రి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు మనకి. వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని అంటే నేను ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ కొంతమందిని మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. వీరుని చూస్తే మనకి ప్రధానమంత్రి సమానంలో ప్రథములు కాదు, ఆయనే అసలు ముఖ్యమని విషయం మనము చెప్పక తప్పదు. అలాగే అసలు విలియం బెర్నార్డ్ హార్ ఏం చెప్పారంటే, చుక్కల్లో చంద్రుడుగా వర్ణించాడు. చుక్కల్లో చంద్రుడుగా వర్ణించడం జరిగింది. చుక్కలన్నీ ఒకవైపు, చంద్రుడు ఒకవైపు అంటూ ఉంటాం. అంటే అంతటి చుక్కలు అంటే ఇక్కడ మంత్రిమండలి సభ్యులుగా మనం గమనించుకోవచ్చు, ఆ విధంగా తీసుకోవచ్చు. వాళ్ళందరికన్నా కూడా ఈయన స్థానం ఉంటుంది. వారందరూ ఒక ఎత్తు అయితే ఈయన ఒక ఎత్తు. అంత ప్రముఖమైన పాత్రను ఈయన పోషిస్తూ ఉంటాడు తన అధికారాలు విధుల ద్వారా. తర్వాత అలాగే జెన్నింగ్స్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రధానమంత్రి ఒక సూర్యుడు, ఆయన చుట్టూ క్షమించండి, ప్రధానమంత్రి ఒక సూర్యుడు, అతని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అతని రాజ్యాంగ అనే సౌదానికి మూలస్తంభం వంటి వాడు, రాజ్యాంగంకి సంబంధించిన అన్ని అధికారాలు ఆయన వైపే వెళుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది అనమాట జెన్నింగ్స్. అంటే నిజానికి రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి అయినప్పటికీ కూడా అధికారాలన్నీ కూడా మరి ప్రధానమంత్రి చలాయిస్తూ ఉంటాడు. మరి మంత్రిమండలి కావచ్చు, ఇంకా ఇతర అధికారులు కావచ్చు, వారి యొక్క అధికారాలు కావచ్చు, అన్ని కూడా ఇతని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇతను ఒక సూర్యుడితో పోల్చడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయో ఆ విధంగా మిగిలిన అన్ని అంశాలు, అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి చుట్టూనే పరిభ్రమిస్తాయి. ఈయన అన్నిటి అధికారానికి కేంద్రము అన్న మాటని జెన్నింగ్స్ వర్ణించడం జరిగింది. అలాగే హెచ్జే లాస్కీ అయితే మరొక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నారంటే, మంత్రిమండలిలో ఒక కేంద్రకంగా ఉంటాడు. మంత్రిమండలిలో కేంద్రకం, జీవము, కారకం అని అంటాడు. ప్రధానమంత్రి మంత్రిమండలిలో కేంద్రకం, జీవం మరియు కారకం అని అంటూనే, అందుకనే ఆయన మంత్రిమండలికి ఈయన ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రిమండలికే కాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తానికి ఇరుసు వంటి వాడు. ప్రభుత్వ యంత్రాంగానికి మొత్తం ఒక ఇరుసు వంటి వాడు అని చెప్పి వర్ణించి ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యతను ఈ విధమైన మాటల్లో హెచ్జే లాస్కీ అనే రాజకీయ పండితుడు తెలియజేయడం జరుగుతోంది. తర్వాత అలాగే హెచ్ఆర్జి గ్రీవ్స్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే, దేశానికి యజమాని అయితే ఆ ప్రభుత్వానికి ప్రధాని యజమాని. ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ఆ ప్రభుత్వానికే ప్రధాని యజమాని లాంటి వాడని గ్రీవ్స్ పండితుడు వర్ణించడం జరిగింది అనమాట. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి యొక్క ప్రముఖ స్థానాన్ని మరి పార్లమెంటరీ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో వారి మాటల ద్వారా వర్ణిస్తున్నారు. ఇవన్నీ మనం గుర్తుంచుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రధానమంత్రి పాత్ర ఎంత ముఖ్యమైనది, ప్రధానమంత్రి అధికారాలు విధులు ఎంత విస్తృతంగా ఉన్నాయి అనే విషయాలని మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి అలాగే మనం గమనిస్తే మన్రో అనే ఆయన ఏం చెప్తున్నారంటే, రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి కెప్టెన్. అంటే ఒక నౌకను ఏ విధంగా నడిపించాలి, ఒక నౌకను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక నౌకను ఏ విధంగా ఏ దిశలో నడిపించాలి, ఒక నౌకను అల్లకల్లోల నుంచి ఎలా బయటపేయాలి అనే విషయాన్ని ఒక కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఆ నౌకను నడిపే కెప్టెన్ నిర్ణయిస్తాడు. అదే విధంగా ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, మరి అటువంటి అధికారాలను, అటువంటి అంతటి విస్తృత అధికారాలను, అటువంటి ముఖ్యమైన పాత్రను ప్రధానమంత్రి పోషిస్తున్నాడు అని మనం గమనించవచ్చు. అలా అందుకనే ఆయన ప్రభుత్వం అనే నౌకకు కెప్టెన్ తో పోల్చడం జరిగింది.
మన్రో అనే ఆయన. తర్వాత తర్వాత మనం గమనించాల్సింది రామ్సే మ్యూర్. రామ్సే మ్యూర్ అయితే ఏం చెప్తున్నారంటే ప్రభుత్వము అనే రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం లాంటి అంటే స్టీరింగ్ లాగా అనమాట. హి విల్ గివ్ ది డైరెక్షన్స్ టు ది ఎస్టేట్. అసలు కొంతమంది ఏమంటారంటే అంటే మన ప్రధానమంత్రి రాజ్యంగా పిలవడం జరుగుతుంటుంది. ప్రధానమంత్రికి అంత ఇంపార్టెన్స్ అనమాట. అంటే దేశం అంటే ప్రధాన అంటే దేశం అనే విధంగా చాలా మంది చూస్తూ ఉంటారు. అందుకని ఆయన ఏమన్నాడంటే రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి ఒక చోదక చక్రం లాంటి వాడు అని చెప్పి చెప్పడం జరిగింది జామ్సే మ్యూర్. ఈ విధంగా అనేక మంది ప్రముఖులు మరి ప్రధానమంత్రిని గురించి ఎంతో అద్భుతంగా వర్ణించడమే కాకుండా ఆయన యొక్క ముఖ్యమైన పాత్రను గురించి, ఆయన యొక్క అధికారాలను విధులను దృష్టిలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రధానమంత్రులు కూడా మరి మన భారతదేశంలో కూడా అలాంటి అధికారాలను విధులను చెలాయిస్తూ వారు తమ వంతు పాత్రను, ముఖ్యమైన పాత్రను, వంతని చెప్పలేమండి, చాలా ముఖ్యమైన పాత్రను, ప్రముఖమైన పాత్రను పోషిస్తూ దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్రను, మరి భారతదేశ రాజకీయాలలో వారి పాత్రను, వారి యొక్క ప్రముఖమైన ముద్రను వేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. థ్యాంక్ యూ.